6,50,000కు 14 లక్షలకు నీ కాగితం రాసిచ్చిందట. 17,500 అతను నాకు రూపాయి ఇయ్యలేదు, పోలీసుల్లో పెట్టినన్నాడు, పరకాలు పెట్టినన్నాడు, ఏందో 50 పెట్టిస్తున్నాడు, ఏందో రూపాయి లేదు అన్నాడు, బాకీ లేదు అన్నాడు, ఎన్నో అన్నాడు. నాకు కాగితం ఉంటే సరే చూసిగాను, ఎవరి ముందర ఉండదో ఎవరో సాక్షి ఉండదో కాగితం సపరేట్గా ఒక కాగితం వేయమను, నేను రూపాయి కూడా అడుగు ఇప్పటికి కూడా. అన్ని ఎవరు మాట్లాడతారు జూట? ఎవరు రాళ్ళమల్లి శ్రీనివాస్ ఎవరు మాట్లాడుతారు? జూట మాట్లాడతాడా? జూట కాదు, లంగలకు లంగ మాటలే కానీ ఈ కాంచి ఎట్లా నన్ను అట్లా అంటే ఎట్లా తింటున్నాను తిడతా, ఇంత మన్ను పోయినా మన్ను కొడతా. నేను అందుకోసం పడుకుంటే పుట్టే ఉండగాలను పెట్టి మరి బాకీ లేదని ఒకసారి అంటాడు 50,000 ఇచ్చినా దానికి నేను ఆమె బాకీ లేదంటా. నేను పరకాల పోలీసులో పెట్టినట, అక్కడ సీఐ అంటే నువ్వు కైదాలు తీసుకురా అంటే నేను తీసుకురాకపోతే నాకు బాగా లేవు నువ్వు అడగకనంటే నేను సపరేట్గా మరి ఆ కాగితాలు కూడా ఉండాలి కదా. ఇప్పుడు నేను టౌన్లో పెట్టిన కాగితాలు అయితే ఉండన్నా వద్ద నా దగ్గర. ఇప్పుడు నా దగ్గర ఉండే కావచ్చు, టౌన్లో అయితే ఉంటాయి కదా. టౌన్లో అయితే అప్లికేషన్ అయితే ఉంటుంది కదా. పెద్ద జాబు నా బిడ్డ జాబ్ విషయంలో పెట్టుకుంటే మనం ముందుగాలో పెట్టుకుంటాం. నా బిడ్డ దగ్గర జాబ్ విషయం ఎస్ఐ అని మళ్ళీ ఎంఆర్ఓ దాంట్లో తీసుకుపోయి ఎంఆర్ఓ పెడితే నేను ఎన్నుకుంటా ముందర నా పనులు నడిపిస్తా అని ఎప్పుడు వాళ్ళు గొంతు బోర్లు బిడ్డకి ఎస్ఐ పెట్టిస్తానని ఎంఆర్ఓ కూడా పెట్టిస్తానని, ఇంకా ఎస్ఐ అడిగితే ఎంఆర్ఓ కూడా పెట్టిస్తానన్నాడు. రమేష్ కదా అన్న ఇవన్నీ ఏం చేసిన తప్పనే కానీ నేనేం చేయాలి.